నన్ను ఇప్పుడు దాకా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే కాలేజ్‌కి వెళ్తే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటావు అని అడిగారు మామ. నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఇది మన మజిలీ గేమింగ్ ఛానెల్‌లో డే 115. మన డే స్టార్ట్ అయిందంటే చాలు మామ, మనకి వంటతోనే స్టార్ట్ అవుద్ది. ఎందుకు అలా అన్నానంటే నేను లేచాక మరి నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకోకపోతే నాకు ఎవరు ప్రిపేర్ చేస్తారు మామ? నా ఫుడ్ మరి ఇంట్లో వాళ్ళకి తెలీదు కాబట్టి నేనే ప్రిపేర్ చేసుకుంటాను మరి. ఎలా అంటే రైస్ గానీ, కర్రీ గానీ అమ్మే వండుతది. నేను మిగిలినవి చికెన్ గానీ, ఇలాంటి ఆమ్లెట్ గానీ నేనే వేసుకుంటాను మామ. ఇంకా అలా వేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నానబెట్టుకుంటాను మామ సాయంత్రం తినడానికి. ఆ తర్వాత క్యారేజ్ బాక్స్ సర్దుకుంటాను. ఇక్కడికే నాకు టైం అంతా అయిపోద్ది మామ. ఒక్కొక్కసారి తినడానికి టైం ఉండదు, ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా ఉండదు. అలా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా వద్దాం కదంటే మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత కిందకి రావాలని అనేసుకున్నాం మామ. కాలేజీకి లేట్ అయిపోద్ది మామ మరి. అందుకే నేను లేచిన వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఇస్తాను ఫస్ట్. ఇంకా అలా అన్ని ప్రిపేర్ చేసుకుని అన్ని ప్యాక్ చేసుకుని రెడీ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకుంటాం మామ. బ్యాగ్ లో పెట్టుకున్న తర్వాత ఇంకా బ్యాగ్ తేలించుకుని ఇంకా బస్సు ఎక్కడానికి బస్ స్టాప్ కి వెళ్ళిపోతాం మామ. ఇంకా నిజం చెప్పాలంటే 6:30 నుంచి 7:50 వరకు టైం ఉన్నా సరే నాకు టైం సరిపోదు మామ. రోజు కంగారుగానే చేసుకుంటాను. ఏ రోజైనా కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనుకుంటాను మామ, కానీ అలా ఎప్పుడు అవ్వలేదు. ఎప్పుడైనా సరే కంగారుగా చేసుకుంటాను నేను. ఒక్కోసారి అయితే తిన్నాను కూడా టైం సరిపోదు మామ, అలాగే వెళ్ళిపోతాను ఒక్కోసారి. నేను ఇప్పుడు దాకా ఈ విషయంలో పడి నేను ఇప్పుడు దాకా చెప్పడమే మర్చిపోయాను మామ వర్కౌట్ కోసం. ఈ రోజు వర్కౌట్ లో లెగ్ షోల్డర్ మామ మంది. నేను లాస్ట్ ఒక 2-3 వీక్ నుంచి కొంచెం డిఫరెంట్ గా ట్రైన్ చేస్తున్నాను మామ. లెగ్ కానీ షోల్డర్ కానీ ఏదైనా సరే కొంచెం కాంబో సెట్లు అనేది యాడ్ చేసాను మొత్తం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను మామ, మనం తీసుకునే ఫుడ్ కి మనం చేసే ఇంటెన్సిటీకి కొంచెం తక్కువగా ఉందని. మనం ఇంటెన్సిటీ ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు మన రిజల్ట్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా కనిపిస్తాయి మామ. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా కూడా చేయట్లేదు మామ. నేను వీక్ కి పెంచుకుంటూ వెళ్తున్నాను. ఇంటెన్సిటీ అనేది జాయిగా పెరుగుతుంది. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మామ. ఇంక ఈ రోజు మనం వర్కౌట్ కంప్లీట్ అయ్యాక ఇంకా జిమ్ కూడా క్లోజ్ చేసారు మామ మన కాంబో సెట్ల వల్ల. అంతే ఈ రోజు కొంటా మరి. బాయ్ మామ.